ఢిల్లీలో సిబిఐ విచారణకు టీవీకే అధినేత విజయ్ హాజరైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సిబిఐ విచారణకు వెళ్లారు విజయ్. ముఖ్యంగా చూసుకుంటే కరూర్ ఘటనకు సంబంధించి, తొక్కిసలాటకు సంబంధించి 41 మంది చనిపోయిన నేపథ్యంలో సిబిఐ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ నడి తెలుసుకుని. శిరీష్, చెప్పండి, ర్యాలీలో 41 మంది చనిపోయిన నేపథ్యంలో సిబిఐ ఈ రోజు హెడ్ క్వార్టర్స్ కి విజయ్ పిలిచినట్లుంది కదా, డీటెయిల్స్ ఏంటి? భువన మరికొద్ది సేపట్లో విజయ్ సిబిఐ హెడ్ క్వార్టర్ కి చేరుకుంటారు. సిబిఐ ఆయనను క్వశ్చన్ చేయనుంది. ముఖ్యంగా ఆ ర్యాలీలో తొక్కిసలాటకు సంబంధించి ఘటన ఏదైతే చోటు చేసుకుందో దానిపైనే విజయ్ ని ప్రశ్నించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే విజయ్ సిబిఐ కేంద్ర కార్యాలయంలో హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే ఆయనకు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ మేరకు ఆయన ఢిల్లీకి రావడం అనేది కూడా జరిగింది. అసలు ఆ ర్యాలీ అనేది కూడా ర్యాలీలో తొక్కిసలాట జరగడానికి గల కారణాలు ఏంటి, అసలు ర్యాలీకి ఎవరు అనుమతించారు, మీరు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, అదేవిధంగా అక్కడ ఇష్యూ అనేది కూడా సరిగా లేదు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి సిబిఐ ఆయనను క్వశ్చన్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైనప్పటికీ కూడా సిబిఐ కార్యాలయానికి మరికొద్ది నిమిషాల్లో విజయ్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయనను సిబిఐ పలు ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్వశ్చన్ అనేది కూడా తయారు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కరూరు ర్యాలీలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి, అంటే ఎందుకు అలాంటి తొక్కిసలాట అనేది కూడా జరిగింది, అదేవిధంగా విజయ్ అక్కడ ఆలస్యంగా చేరుకోవడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా సేఫ్టీ ల్యాప్సెస్ అనేవి కూడా ఎందుకు జరిగాయి అనే దాని గురించి కూడా సిబిఐ క్వశ్చన్ చేయబోతోంది. సో మొత్తం మీద కూడా ఈ ఘటనలో సెప్టెంబర్ 27, 2025 లో జరిగితే ఇందులో 41 మంది చనిపోయారు, 60 మంది ఇంజూర్ కావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు అనేవి కూడా వ్యక్తమవుతున్నాయి. క్రౌడ్ కంట్రోల్ లో ఫెయిల్యూర్ అనేది కూడా జరిగింది. అదేవిధంగా డిలే కారణంగా ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి విచారణ అనంతరం విజయ్ ఏం చెప్తారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.